ఈ 8 నుంచి 12 వచ్చిన ఇక్కడ మనకి కొన్ని క్యారెక్టర్స్ కనబడతాయి. మీరు గుర్తుపట్టాలి. నేను అడుగుతాను. చదవండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరానికి మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. మోషే తన చేయి దించినప్పుడు అమాలేకీయులు గెలిచింది. మోషే చేతులు బరువెక్కగా వారి యొక్క రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటే దాన్ని వేసి అహరోను హూరు ఒకడు ఆ ప్రక్కను ఒకడు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకీ రాజు అతని జనులను గెలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగంలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. చెప్పండి. బైబిల్ రీడ్ చేస్తున్నాను. పోయిన ఎలా నేను గుర్తున్నా మీకు? నువ్వేం చదువుతున్నావో అందులో అడుగుతున్నా. నన్ను గుర్తున్నా కదా? ఏ వాక్యం చదువుతున్నావో అదే ఏ పుస్తకం చదువుతున్నావో అందులో ఏదైనా అడుగుతున్నా. నాకు గుర్తుందా? కొన్ని నా దగ్గర ఇప్పుడు చదివినట్టు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అర్థమైందా? హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 5 వచనాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే, మొట్టమొదటిగా అమాలేకీయులు ఉన్నారు. ఉన్నారా? మాట్లాడుతున్నారా? ఉన్నారా? మీరు మాట్లాడకపోతే నాకు రాదు, ముందుకెళ్తాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే చిన్నప్పుడు కథలు చెప్పేవారు, పిల్లలు పక్కన వేసుకుని కథ చెప్పేవారు. అంటాడంటే మెలుకున్నాడని అర్థం. ఇంకా కథ చెప్పాలి, ఉన్నదని ఎందుకు కనిపించి. అంటాడంటే నిద్రడు అమ్మయ్య అని పడుకోవచ్చు. మనం కూడా మన పెద్దలు చేసిన పని అది చెప్పలేదా కథలో? మన అమ్మమ్మ అది ఎవరు చెప్పలేదు, మా కావాలి ఎవరు చెప్పలేదు, మా అమ్మే చెప్పేది కథలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా అమాలేకీయులు ఉన్నారు, రెండవది ఇశ్రాయేలీయులు ఉన్నారు, మూడవది యెహోషువ ఉన్నాడు, నాలుగవది మోషే ఉన్నాడు, ఐదవది హూరు అహరోను ఉన్నారు. ఈ 5 రకాలైన బ్యాచ్లు. 5 రకాలైన బ్యాచ్లు. ఈ బ్యాచ్లో మనం ఎందులో ఉన్నాం ఈరోజు మనం చూసుకున్నాం. వాక్యమైన అర్థంలో మనం చూసుకున్నాం. మొట్టమొదటిగా ఉన్నటువంటి అమాలేకీయులు శత్రువులు. ఎవరు? శత్రువైన సాతాను వారు చేసినటువంటి శత్రువులు మనపైన దాడి చేసేటువంటి సాతాను యొక్క క్రియలు, కార్యాలు, వారి యొక్క పన్నాగాలన్నీ అమాలేకీయుల యొక్కలోకి వస్తారు. ఇక రెండవది ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు సామాన్య ప్రజలు. దేవునికి స్తోత్రం. సామాన్యమైన ప్రజల యొక్కలోకి వస్తారు. ఇక యెహోషువ వారి పక్షంగా పోరాడేటువంటి వ్యక్తిగా అనుకున్నాడు. యుద్ధము చేసేవాడిగా, యుద్ధ రంగంలో సైనికుడిగా ఆయన నిలబడి ఆయనతో కొందరిని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇక నాలుగవది మోషే. వారందరి నిమిత్తం దేవుని యొక్క చేతులెత్తేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వారందరి యొక్క చేతులెత్తేవాడుగా ఉన్నాడు. ఇక 5వది హూరు అహరోనులు.
ఆ చేతులెత్తే వ్యక్తులను ఆదుకునే బ్యాచ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నా ప్రసంగం అయిపోయింది, మీకు అర్థమైపోయింది అనుకుంటే నేను చెప్పగలను, చెప్పాలంటారా? దేవునికి స్తోత్రం. చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, శత్రువైన సాతాను అసలు ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది, అసలు ఈ ఘట్టం ఏంటి అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు కఠినమైన బానిసత్వం అనుభవించి దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణంలో మధ్యలో అడ్డుకున్నటువంటి శత్రువులే అమాలేకీయులు. దేవునికి స్తోత్రం. నీకు నాకు కూడా వాగ్దానం చేయబడింది, పరలోక రాజ్యం వాగ్దానం చేయబడింది, పరిశుద్ధుల పట్ల వాగ్దానం చేయబడింది. నీవు నేను దేవుని సన్నిధికి చేరడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ఈ ప్రయాణంలో మానవులందరికీ ఎదురయ్యేటువంటి సమస్యలు, రోగాలు, అడ్డులు, ఆటంకాలు కలుగజేసేవాడు వాడొక్కడే. దేవునికి స్తోత్రం. మన తలంపులో కావచ్చు, మన శరీరం మీద కావచ్చు, మన కుటుంబం మీద కావచ్చు, మన సంపద మీద కావచ్చు, ఏ విధంగా వాడు అడ్డొస్తాడు. వారిని జయించాలంటే, వారిని జయించాలి అని అంటే నీ వల్ల నా వల్ల కాదు. కారణం ఏంటో తెలుసా? నీకు కత్తిదూయుడు రాదు, నీకు ఈటేస్తుడు రాదు, నీవు బాణాలు నీకు రాదు. దేవునికి స్తోత్రం. సామాన్యమైన ప్రజలు, సామాన్యమైన వ్యక్తులు, సర్వ సమాజం కొరకు మోషే అంటున్నాడు, మోషే యెహోషువ నువ్వు వెళ్ళి కొంతమంది మనుషులు నీ కొరకు రెడీ చేసుకో, నీవు వాళ్ళు కలిసి వెళ్ళండి శత్రువుల మీదకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు వాళ్ళు కలిసి వెళ్ళండి శత్రువుల మీదకి. అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేది ఎవరి కోసం? ఇందాక కూడా చెప్పండి, యుద్ధానికి వెళ్ళేది ఎవరి కోసం? వీళ్ళు యెహోషువ యుద్ధానికి వెళ్ళేది ఎవరి కోసం? ఎల్లమని చెప్తుంది మోషే, ఎవరి కోసం అసలు? హల్లెలూయా. ఆదికాండం అంతా చదివి ఆదాముకి అవ్వేమవుతుందని అడిగాడు. నీకు మాట్లాడాలి కదా, నీకు అర్థం కాలేదా? 5 క్యారెక్టర్స్ చెప్పారు కదా, 5 గుర్తులు చెప్పండి. ఫస్ట్ అమాలేకీయులు, ఎవరాళ్ళు? శత్రువులు. ఇశ్రాయేలీయులు సామాన్య ప్రజలు. యుద్ధానికి వెళ్ళిన యెహోషువ బ్యాచ్ సైనికులు. చేతులు ఎత్తింది ప్రజల పక్షంగా దేవుని దగ్గర మోషే. ఆ చేతులు దిగిపోకుండా పడిపోకుండా 6 నుండి 5 బ్యాచ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు శత్రువులు అమాలేకీయులు అని చెప్పేశారు. యుద్ధానికి వెళ్ళినేమో యెహోషువ బ్యాచ్ అని చెప్పేశారు. ఇప్పుడు ఇది యుద్ధం ఎవరి కోసం? సామాన్యమైన ప్రజలు. వారు యుద్ధం చేయలేరు, వారికి యుద్ధ నైపుణ్యం లేదు, వారికి ప్రార్థన రాదు. ఇంకా అర్థమైనా చెప్పారు, వారికి ప్రార్థన రాదు, వాగ్దానం స్వతంత్రించుకోవడం రాదు, అసలు వారికి చెప్పింది లేదు దేవుడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యంలో నపుంసకుడు ఆయన రథం మీద వెళ్ళిపోతూ వాక్యం చదువుతున్నాడు. అదే అర్థం అవట్లేదంట. పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో చెప్పంటున్నాడు, నువ్వు ఇలా రథం కలుసుకో. అర్థమైందా? ఆ రథాన్ని కలుసుకో అన్నాడు. కలుసుకుని రథంతో పరిగెత్తుతా అంటున్నాడు. అయ్యా నువ్వు చదువుతున్నావు, నీకు అర్థమైందా? నువ్వు చదువుతుంది నీకు అర్థమైందంటే నాకు ఎవడో ఒకటి మార్గం చూపించుకుంటే ఎలా తెలుస్తుంది అని రథం ఆపి ఎక్కించుకున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు చదువుతుంది ఏంటి అంటే, నేను చదువుతుంది నాకు అర్థం కావట్లేదు అంటే, అప్పుడు పిలుపు దాని గురించి అంతా వివరించి చెప్పాడు. ఈ సైనికుడి బ్యాచ్లోకి వస్తాడు, నపుంసకుడు సామాన్యమైన వ్యక్తులకు వస్తారు. ఆ వాక్యం ప్రకటించిన తర్వాత యేసు క్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిస్మం పొంది రక్షణలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పటికైనా అర్థమైందా? ఎవరి కోసం యుద్ధం ఇప్పుడు? హల్లెలూయా. ఎవరి కోసం యుద్ధం? ఈ కుటుంబం కోసమా? ఈ మేడ కట్టుకోవడానికా? ఈ విధి కట్టుకోవడానికా? స్వార్థికులు, సేవకులు త్యాగపూర్తిగా చేసింది కేవలం వారి మాత్రమే కాదు. సమాజంలో వదంతి ఉంది,
వారు సైకిల్ మీద వచ్చిన కారు తెచ్చిన మనం అంటారు ఉంది, అది వేరే విషయం. కానీ నిజముగా సమర్పణ కలిగి సేవలో కడుగు పెడతాడో తెలుసా? నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ రక్షణ ఉన్నావు? సామాన్యమైన వ్యక్తిగానే ఉన్నావా? ఇంకా లోకాశలో ఉండిపోయావా? ఇంకా సాతాను శోధనలో ఉండిపోయావా? ఇంకా శ్రమ శోధనలు చూస్తూ ఉండిపోయావా? సామాన్య వ్యక్తిగా ఉండిపోయావా? లేకపోతే యెహోషువ బ్యాచ్ అడుగు పెట్టావు. కొంతమంది ఆ బ్యాచ్ వెళ్ళిపోవడానికి వచ్చేస్తారు. గిద్యోను టైంలో జరుగుతుంది కదా, దేవుడు చెప్పాడు రే మన ఇద్దరు కదా ఫ్రెండ్ వచ్చేసారు. దేవుడు అంటే ఎంతమంది ఎందుకు? గిద్యోను కొద్దిమందితో పరిహారించేద్దాం, కొంతమందికి ఇష్టం లేదు రావడం, కొమ్మని వెనక్కాడు. అంటే మీకు అబ్బాయి భాషలు చెప్తున్న బైబిల్ అలా రాయబడదు కదా, సిచ్యువేషన్ అదే. అంటే ఆయన అంటాడు బాబు చోట నిలబడిగో ఇక అనుకోండి అంటాడు. కొంతమంది అక్కడి చెట్లు పోయారు. మళ్ళా కొంతమంది వచ్చాక అని అంటాడు ఇదిగో ఇలా అందరి వల్ల కాదు, నాకు ఇష్టం లేదు కానీ కొంచెం మంది అంటే మరి ఎలా అందరినీ నీళ్ళు దగ్గర తీసుకెళ్ళాడు. ఒకడేమో దోసుకుంటూ తాగాడంట, ఒకడేమో కుక్క తాగాడంట, ఒకడేమో పశువు తాగాడంట. ఈ 3 రకాలను చూసి బయటకు వచ్చిన తర్వాత ఈయన అన్నాడు క్రమంగా ఎవడైతే దోసులతో తీసి నోటి దగ్గర అందించుకుని క్రమంగా తాగాడో ఆడే తీసుకోమన్నాడు. వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. సైన్యములకు చేరి కూడా ప్రార్థన తెలిసి కూడా పరిశుద్ధాత్మ అభిషేకం రుచి చూసి కూడా ఈ వెనకాల పడిపోయిన చాలా మంది ఉన్నారు. మన పనిదిరా మనం ఇది చేయాలి అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ మాట్లాడుతున్న వాక్యం ఏంటో తెలుసా? నీవు యెహోషువలాగా నిస్వార్థంగా దైవజనుడు చెప్పినట్టుగా కనుక ఒక అడుగు ముందుకెళ్తే నువ్వు యెహోషువ సైన్యంలో చేరుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక చోట బైబిల్లో రాయబడుతుంది, మరి పిల్లవారు చూసుకుంటే ఇక దేవుడు పని చేసేది ఎవరు? అర్థమైంది మాట. నాకు ఖాళీ లేదండి, నువ్వు సచ్చినాకే ఖాళీ ఉండదు, సచ్చినా ఖాళీ ఉండదు. ఈ ఫోటో దాన్ని సర్వ తలపెట్టుకుంటూ ఉంటాడు. అంతే కదా, సత్యమైన ఖాళీ పండిస్తారా? జ్ఞాపకం మనవరాలు వచ్చి మా మామ చచ్చిపోయింది నా చిన్న అప్పుడు కురుకురు ప్యాకెట్ డబ్బులు ఇచ్చి కుదురుతారు. సచిన ఖాళీ ఉండదు. నీ పనులు చేసుకుంటా పోతే సచిన నీ ఖాళీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖాళీ ఉండదు. కానీ దేవుడు నిన్ను ఒక సంఘంలో చేర్చాక దైవజనుడి ద్వారా నీకు ఒక మాట దాని కొరకు సిద్ధపడితే యెహోషువలాగా సైన్యంలోకి చేరిపోతావు. హల్లెలూయా. దానివల్ల నాకు కలిగేది ఏంటి? ఇక చేతులెత్తి నేన చేతులు దిగితే మాత్రం ఆ చేతులెత్తితేనేమో గెలుస్తున్నారంటే చేతులు దిగితే ఓడిపోతారు. ఇది కూడా చూసాం కదా మనం ప్రేయర్లో. పని చేసి అలసిపోయి లేక మీరు అందరూ మొదటి మధ్యలో వస్తే అయ్యి బాబు రాలేదు ఆవిడ, రాలేదు ఆవిడ తర్వాత ఫోన్ చేసి ఎవరో శక్తిగా లేరు, ఎవరో ప్రార్థన చేసేలా లేరు, అప్పుడు అమ్మగారి శక్తి కదా చేసేలా లేరు, ఏం చెయ్యాలి? హల్లెలూయా. అయిపోయింది. మరలా వస్తే మరలా హల్లెలూయా. చేతులు ఎత్తేవాడు మన కొనుక్కుంటారు. యెహోషువలాగా పోరాడాలి ఇశ్రాయేలు ప్రజలకు. లోకం ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. వారి బలహీనులు తిరిగి కోసం ఆలోచించారు తప్ప దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని రాజ్యం ఆలోచించారా? చెప్పండి. ఇశ్రాయేలు ఆలోచించారా? ఏమన్నా అక్కడ సంబంధం లేవా అంటున్నారు. ఒకసారి మోషే దగ్గర అక్కడ సంబంధం లేవా? నీళ్ళు లేకుండా మమ్మల్ని పక్కన చంపేద్దాం అనుకున్నావా? మమ్మల్ని అక్కడ వదిలేకపోయావా? మేము అక్కడ ఎవరికట్లా తినేవాళ్ళు, తెరగట్ల తినేవాళ్ళు, ఇవన్నీ తినేవాళ్ళు అంటే అందరికి దేవుడు దిక్కామంటే చేతులు కూడా దిక్కవలేడు. మీరన్నా మా మీద కోపం చేసుకోవచ్చు, ఇక మాకు మేము కోపం ఇవ్వడం లేదు. ఇంకా
హల్లెలూయా హల్లెలూయా. అంటే ఏ సేవకుడైనా విశ్వాసంతో పంపిస్తే దారుంటుందా? పైనుంచి వారికి వచ్చేది ఏర్పాటు చేసుకుంది వారి కొరకే. చంటి పిల్లలు బొచ్చికించి మళ్ళీ తెచ్చుకోవాల్సిందే, మళ్ళీ దాంట్లో పెట్టాల్సిందే. లేదు నువ్వు పంపించాను నేను పంపించాను అనుకో, మా దగ్గర మాకు అదే బ్రతుకు తెరువు అని ఇవ్వాలనుకోకండి. ఒకరు ఇచ్చి కాను కాకపోతే అనుకుంటావేమో. అది కాదు అసలు విషయం, అది కాదు అసలు విషయం. కాకులతో పోషించు దేవుడు ఉద్దంత అదవుతుందా? కొంతమంది అనుకుంటారు నా వాళ్ళే అలా ఉన్నారు, నా వాళ్ళే సంఘం వాళ్ళు నిలబెడతారు కొంతమంది. నీకు అంత చేయలేదు, నేను పెట్టుకున్నా కొన్ని రోజులు నువ్వు కాకిలా కొన్నావు పోషించు ఓకే. 3.5 సంవత్సరాలు పోషించిన గతంలో ఉంది ఇంకా మనం వాక్యాన్ని నవల చదివినట్టుగా ఇలా చదువుకుని వెళ్ళిపోతాం. కాస్త ఆగి చదువుతూ ఉంటే ఇలాంటి అర్థమవుతాయి. కాబట్టి మనుషులు ఎవరట్లేదు ఆహారం వెళ్ళేది ఏమిటో అది కూడా ఉండొచ్చేది. ఈ కొన్ని రోజులే వాగిపోయింది, అటుకే దిక్కులేదు, వాగిపోయి అటుకే దిక్కులేదు. అప్పుడు ఎక్కడలేదు సారి మీద వెదవల దగ్గరికి 3.5 సంవత్సరాలు సమృద్ధి ఆహారం. నేను ఎక్కడైనా చెట్టుకెళ్ళా నువ్వు ఏదో కొంచెం చేశారని చెప్పేసి మనం వెళ్ళటం అవుతుందా? అందులో నేను కూడా ఉన్నాను. బోధించేది అందరి కొరకు, వాక్యం మాట్లాడేది అందరి కొరకు. నేనేదో చేసేసి చెప్పి నేను ఎక్స్ట్రా మాట్లాడాలని అవసరం లేదు. అది ఎందుకు పనికిరాదు, ఉపయోగం లేదు. నువ్వు కాకిలని పొందే హల్లెలూయా హల్లెలూయా. అంతకు మించిన వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. నేను మించిన దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా, సంతోషంగా ఆ పని చేసుకో, దీవించబడతావు. నేను అంటాను చాలాసార్లు, నువ్వు కనుక దేవుడి పనికి ఇష్టపడకపోతే గాడితో మాట్లాడించేసిన దేవుడు, గాడిలో చేయడం దేవుడి కన్నా తక్కువ. నువ్వు కనుక మనిషివి, నీ బుద్ధి కనుక అడ్డగాడిగా గడ్డి తింటే నిన్ను పక్కన వేసి ఆ గడిని వాడేసుకుంటాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి పనికి వచ్చేసరికి వెనక తిరగకు, తిరిగావా మనకు అడ్రస్ చాలా తక్కువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. తిడుతున్నట్టుందా? దేవునికి స్తోత్రం. తిట్టట్లేదు, నీ బాధ్యత నీకు గుర్తు చేస్తుంది. నువ్వు ఒట్టినే కాదు, నువ్వు ఒట్టినే గాలి వచ్చినట్టు వచ్చలేదు, తుమ్మెగినట్టుగా ఎగురొచ్చి ఇక్కడ దేవుడు తన చిత్త ప్రకారంగా ఫస్ట్ అరచేతిలో నీ రూపం అంతా చెక్కుకొని ఆ ఫ్యామిలీలో పెట్టి నిన్ను ఇప్పటి వరకు సజీవంగా ఒక ఎముక ఇరిగిపోకుండా, ఒక నరం ఒకరు ఇరిగితే అది పేరు కదా, ఇరిగిపోయి ఉండకుండా, ఒక నరం తెగిపోకుండా, ఒక కళ్ళు పోకుండా, ఒక గోలు పోకుండా, ఒక తలకాయ పోకుండా, ఏది పోకుండా సజీవంగా ఎందుకు ఉంచాడు తెలుసా? నీ వలన ఆయన పడు. హల్లెలూయా. నీవు దేవునికి అవసరం, నువ్వు దేవునికి పని చేస్తావు, దేవునికి పని కొరకు ఆయన నిన్ను వాడుకోవడానికి నిన్ను ఉంచాడు సజీవంగా. హల్లెలూయా. అందుకే అంటున్నాను, నన్ను సజీవంగా ఉంచాడు, నన్ను దేవుడు వాడకని చెప్పి మళ్ళీ మనకు ఆదాయం అసలు పంపించాడు. హల్లెలూయా. నేను అంటాను చాలాసార్లు నా స్నేహితుల దగ్గర నేను అనేవాడిని, అయ్యారు మీరు ఇంటికి ఒక పెద్దగా ప్రార్థన చేసినట్టుండ్రు, జాయిన్ చనిపోయిగా జాయిన్ అయ్యారు. ఇప్పుడు నేను నాకు తెలుస్తుంది ఆయన పోవట్లేదు, ఆయన చేసి 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 అలసిపోయి పోతున్నాడు. ఒకసారి పాప గురించి అలాగే అవుతుంది, చేసి చేసి చేస్తే సింపుల్గా మర్చిపోవాలి. అదే పరిస్థితి ఆయన కూడా అయ్యారు. మీరు అసలు ఏంటి కడతారు ప్రార్థనలు, ఆయన అలాగే అయ్యారు. నేను అంటాను కానివ్వండి అయ్యారు, మీది కృప, నాది కృప, గమ్మడి కృప అంటే చూడండి. నడిచిపోవడం బాగోదు, నల్లగండి చీన పట్టుకున్న సంక్రాంతి వేసుకుంటారు. అదే చాలాసార్లు అంటున్నావు, నేను ఎంత బలహీనో నేను కూడా చెప్పలేదు. కృప వెంబడి కృప. నువ్వేదో చేసేస్తాను ఎప్పుడు అనుకోవచ్చుమా? నేను ఇల్లు కాబట్టి యెహోషువ అనుకుంటే ఎక్కడ చేతులు ఎత్తకపోతే బాగు. యెహోషువ విజయం ఎప్పుడు వచ్చింది? చేతులు ఎత్తినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మోసే చేతులు ఎత్తింది ఎందుకు? అది కూడా ఇశ్రాయేలీయుల ప్రజల కొరకే.
ఈ చేతులు ఆదుకున్నది ఎందుకు? ఈ చేతులు దిగిపోతే, ఈ సేవకుడు కనుక మోకరించకపోతే, ఈ సేవకుడు కనుక మనం సహకరించకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ చేతులు దిగిపోతే యుద్ధం ఆగిపోతుంది. ఈ చేతులు తీసుకెళ్ళి ఇది కనుక మనం ఆదుకోకపోతే జరిగేదని చెప్పండి. ఏం జరుగుతుంది? ఈ చేతులు కనుక దిగిపోతే అప్పుడు ఓడిపోతాం. ఓడిపోతే ఏమంటే ఇశ్రాయేలు ప్రయాణం ఆగిపోతుంది. ఇశ్రాయేలు చేస్తే అంతటితో రోజు దేవుని మాట నెరవేరలేదని జరగదు. హల్లెలూయా. మోషే చేతులు ఎత్తిన, ఊరు ఆరోల చేతులు ఆదుకున్న, యెహోషువ ప్రాణాలకు తెగించి కత్తి పట్టుకుని యుద్ధంలోకి వెళ్ళిన, ఇదంతా దేని వరకు తెలుసా? ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం వెళ్ళడానికి. నిన్ను నన్ను మొదలు ఇంకా చాలా ఇప్పుడు శ్రద్ధ వచ్చింది, కానీ అంత టైం తీసుకోవట్లేదు. నిన్ను నన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ సహవాసం ఎందుకు ఉంచాడో తెలుసా? నీవు నేను సామాన్య ప్రజలను ఇశ్రాయేలు పక్షంగా పోరాడాల్సిన అవసరం. మనం పోరాడే బ్యాచ్లోకి రావాలి. మనం చేతులు ఎత్తే బ్యాచ్లోకి రావాలి. చేతులను ఆదుకునే బ్యాచ్లోకి రావాలి. అప్పుడు అమాలేకుల అడ్డు తొలగిపోతుంది. అప్పుడు అమాలేకుల యొక్క శక్తి నిర్వీర్యం అవుతుంది. హల్లెలూయా. మరి మాకేంటంటే ప్రతిఫలం ఏది లేకుండా వాడు ఏది ఆశించి చేయలేదు, నువ్వు కూడా ఆశించకుండా చెంది దేవుడు ఏం చేస్తాడో మూడు వాటికి చూపిస్తాను. చూడండి రండి. మొదటి ఎవరి కోసం చూద్దాం? యుద్ధంలోకి వెళ్ళిన కోసం చూద్దాం. 34వ అధ్యాయం దగ్గర మాట్లాడినాము. 9వ వచనం చదవండి. యుద్ధానికి వెళ్ళిన వారి గురించి చూడండి. ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన యెడల ఎంతమా? 34:9 అదే ఉందా? క్షమించండి, అది ద్వితీయోపదేశకాండం 34. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం 9వ వచనం. మోషే తన చేతులు నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచెను. అతడు జ్ఞానాత్మపూర్ణుడయ్యను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతులెత్తేవాడు మాట ఎప్పుడు వెంట వచ్చాడు? యుద్ధానికి అట్టుకెళ్ళిపోయి వెళ్ళిపోయాడు. ఒరే నూతులో దూకాడు. మన మాస్టర్ చెప్పాలంటే గోతులో దూకంటే దూకాడు, మెట్ట ఎక్కడంటే ఎక్కాడు. భోజనం చేస్తే ఆయన చేయాలి కడుక్కుంటా ఉంటే చేతి మీద నీళ్ళు వేస్తాడు. ఎప్పటికప్పుడు చేతులు ఎత్తేటువంటి మోషేతో ఉన్నటువంటి యెహోషువ, ఆ యుద్ధానికి వెళ్ళిన యెహోషువ నిస్వార్థంగా ప్రాణాలకు తెగించి యుద్ధంలో నిలబడి యెహోషువ గురించి ఆ 5 వచనాల్లో రాయబడినది ఏంటో తెలుసా? దేవుడు మోషేతో అంటాడు, ఇదిగో నీ టైం అయిపోయింది. ఎవరికయ్యో? మోషేకి టైం అయిపోయింది. కాబట్టి నీకు మారుగా యెహోషువను అభిషేకించి, నువ్వు కుమారుని యెహోషువ నా ఆత్మ పొందినవాడు అని చెప్తాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాడు. నా ఆత్మ పొందినవాడు, నీ తరువాత నాయకత్వం ఆయనే. హల్లెలూయా. కనుక ఏం చేశాడు మోషే? తన చేతులు తీసుకెళ్ళి యెహోషువ మీద పెట్టి అక్కడ ఒక జ్ఞాపనాలు అంటారా? మోషే తెంగరుడు. కొడుకులు ఉన్నారు. మోషే ప్రభా నా కొడుకు యెహోషువకు ఎందుకు ఇవ్వాలి అన్నాడా? దేవుడు చెప్తుందే చేసి అదే క్షేమం అందరికీ, లేకపోతే క్షేమమే, యుద్ధ ఘట్టమే. హల్లెలూయా, హల్లెలూయా. లేదు ప్రభు, అలా కాదు ప్రభు అంటే లోతు బ్రతికేమంది గుర్తుందా? లోతు జీవితం ఏమన్నాడు? జాగ్రత్తలు ఏమన్నా ఇదిగో అక్కడికి వెళ్ళిపో అంటే, లేదు ప్రభు ఇక్కడికి వెళ్తానన్నాడు. అక్కడికి వెళ్తే దేవుడి ప్రణాళిక, దేవుడి ప్లాన్ వేరు. లేదు ప్రభు ఇక్కడికి వెళ్తాను. నీ కర్మ. భయంకరమైన 2 జాతులు పుట్టడానికి ఇప్పటికీ కూడా క్రీస్తు వ్యతిరేకులు
యేసు ప్రభు అంటే గిట్టని వారు ఆ మాట ఎత్తి చూపించడానికి ఆస్కారమైంది. కారణం తెలుసా? లేదు ప్రభు, ఎక్కడికి వెళ్తాము? నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చెప్పినట్టు చేస్తే మంచిది. హల్లెలూయా. దైవజనుడు ప్రేరేపించబడి చెప్పిన మాట, అయ్యా నువ్వు ఎక్కడే ఉండు, ఎక్కడే సేవ చెయ్యి, మేము నీ వెనకాల ఉంటాం అంటే, లేదు నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ మందిరం లేదు అక్కడికే వెళ్తాను అన్నాను. 2016 మే నెల 15వ తారీఖు నుంచి అలా అన్ని బయలుదేరాము. గిర్రా 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 తిరిగి మరి ఎక్కడికి వచ్చి హల్లెలూయా. అప్పుడే ఆ మాట అంటే ఎంతమంది యెహోషువలు యుద్ధంలో అప్పుడే చేతులెత్తడం ప్రారంభిస్తే ఎంత విజయాన్ని చూద్దామో. అప్పుడు దేవుడు మాట అనుకున్నానే. హల్లెలూయా. ఇప్పుడు తెచ్చి పడేస్తే ఎన్ని పడ్డామో నాకు తెలుసు కదా మీకు, ఇక నీ కొత్తగా చెప్తారా? దేవునికి స్తోత్రం. కనుక యెహోషువ మోషే మాట విన్నందుకు మోషే తరువాతి నాయకుడు ఆయన. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఒకసారి, మొదటి నుంచి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవు ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశములకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. భార్య బిడ్డలు ఉన్నారు కదా, నీకు అవసరం ఉంది కదా, నీకు పని ఉంది కదా అంటే భయపెట్టు పారిపోతూ ఉంటే హల్లెలూయా. అని ఆయన ఏం చెప్తే అదే వింటాడట, అది ఏం చెప్తే అదే వినాలి. తర్వాత జరిగింది ఏంటి? నాయకుడి ప్లేస్లో ఎందుకు కూర్చోబెట్టాడు దేవుడు. నిస్వార్థంగా కట్టెట్టుకుని యుద్ధానికి వెళ్ళి యెహోషువ దగ్గర బ్రతకలు ఏంటి చెప్పండి? తరువాత ప్రజలందరినీ నడిపించే నాయకత్వం దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నయ్యం, ఇంకా ఒక గొప్ప విషయం చెప్పిన, మోషే మీద జనాలు సరుకున్నారు కానీ యెహోషువ ఎదుట నోరెత్తడానికి కాబట్టి ఛాన్స్ లేదంట. అందుకే ముందు ఒక డైలాగ్ వేస్తారు, ఏంటో తెలుసా? ఇదిగో మీరు ఎవరు సేవిస్తారో సేవించండి, నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాను. హల్లెలూయా. పరిగెత్తుకుని అయ్యో మేము నీతో ఉంటాము అని దండం పెట్టి ఆయన వెంబడించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తున్నామండి, మేము ప్రార్థన చేస్తున్నామండి, ఆ కోసం చేసాం, ఏం కోసం చేసాం. అన్నయ్య కూడా గ్రూప్ లో చేసి 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 ఆరాధన చేసి చేసి అలసిపోయి కమాలో ప్రార్థన చేయగలడు తప్ప ఆ ఎందుకు బాగోలేదు ప్రార్థన చేయమని అన్నాడా, నాకు ప్రార్థన చేయమని అన్నాడా, మా ఆయన మాట్లాడుకుని ప్రార్థన చేయమని అన్నాడా అనుకోవచ్చు మీరు. హల్లెలూయా. చేతులు ఎత్తి ఎవరికి దేవుడు ఏది చెప్తాడో అదే చేస్తాడు. యెహోషువ గారిని గమనించి చదువుకో, ఇది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నేను ప్రకటిస్తున్న వాక్యమే, ఏది దీంట్లో కలపడం చేర్చను. ఎందుకంటే కలిపి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, తీసేస్తే వచ్చే భయం కూడా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మరి చేతులు ఎత్తడానికి పరిస్థితి ఏంటి చూడండి. నిర్మాకాండం ఎంతది 34వ అధ్యాయం 12 వచ్చింది. చేతులు ఎత్తడానికి గురించి 34వ అధ్యాయం. సారీ, ద్వితీయ దేశకాండం సారీ, ద్వితీయ దేశకాండం 34:12. వాటి విషయంలోను ఆ బాహుబల విషయమంతటిలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగచేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోను యెహోవా ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఎదుట ప్రజల నిమిత్తం చేతులెత్తేటువంటి మోషే గురించి దేవుడే సాక్షి చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇది వరకు ఇశ్రాయేలులో అలాంటి ప్రవక్త పుట్టలేదు. హల్లెలూయా. అలాంటి లేదని దేవుడు సాక్షి చెప్తున్నాడు. ఈనాటి లేదని దేవుడు సాక్షి చెప్పాలి. ప్రజలు కానీ
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది. ఇప్పుడు ప్రజల పక్షంగా చేతులెత్తే వాడికి ప్రతిఫలం ఏంటి? దేవుడే అంటున్నాడు, ఇలాంటి తోడు పుట్టలేదు. హల్లెలూయా. అర్థమైందా? దేవుని పక్షంగా చేతులెత్తిన ఆయనకి ఏం దొరికింది? ఇలాంటి వాడు పుట్టలేదని దేవుని ఎంత సాక్ష్యం. చాలాసార్లు అమ్మ అంటది, మనకు దేవుడి ప్రతిఫలం ఇవ్వాలి. మనుషులు ఎవరో ఒక్కొక్కసారి మా బాధ ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఏదో దర్శనం ఇస్తారు, చేత పేదనాడు అవకాశం తెలదు, అది ఎవరో తెలదు. ఎందుకంటే దేవుడు చూపించడం చేయలేదు. హల్లెలూయా. అంటే మాకు ప్రతిఫలం ప్రవేశిస్తారు. చేతులెత్తి వారికి బహుమానం, మెప్పు నీ ద్వారా నా ద్వారా కాకపోవచ్చు. ఎవరిస్తారు? హల్లెలూయా. ఇక లాస్ట్ బ్యాచ్ ఉంది చూడండి. అదేంటి బ్యాచ్? ఆదుకున్న బ్యాచ్. కొంతమంది సేవ చేయరు, కానీ సేవ చేసి వారి అక్కర్లు చూస్తారు, వారికి ఏది అవసరమో చూస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎలా అయితే ఏది అవసరం. ఉదాహరణకి మైక్ చూడండి, వెళ్ళిపోయింది కూడా, ఫోన్ వచ్చినట్టుంది. ఇది చూడండి, నా దగ్గర పాత మైకులు వాడుతూ ఉంటే సౌండ్ వచ్చేసి ఒకసారి ఆగిపోయి చాలా తిప్పబడి ఉంది. దేవుడు వాళ్ళు ప్రేరేపించి పాపం తిప్పబడతారని తెచ్చుకుంటారు. వివరిస్తూ ఇది స్పెషల్ ఏంటో తెలిసి బ్యాటరీ కొనుక్కోకుండా ఛార్జింగ్ పెట్టవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రోజు బ్యాటరీ పాత బ్యాటరీలో కొనాల్సి వచ్చి దాంట్లో తిప్పబడాల్సి వచ్చి అవసరం ఏదో చూశాను. ఈ రోజు నిజానికి మాట్లాడతానని అనుకోలేదు. 3 రోజులు ప్రార్థనలో పడి ప్రార్థన చేయట్లేదు. గమనిస్తున్నారు? పట్టి బట్టి శక్తి తెచ్చుకుని చేసినా దగ్గు వచ్చేస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది, లేవడం కష్టమైపోతుంది. ఇవి ఉన్నాయి కాబట్టి కాస్తంత మాట్లాడడానికి దేవుడు పంపించాడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? పొగటానికి కాదు, ఉన్నాయి ఏది అవసరమో ఏది అక్కడ కావాలో చేతెత్తే వాడికి గమనించి ఆదుకున్నావు అనుకో, నీకేం కలుగుతుంది? ఆశీర్వాదం. మీరు అక్కడి నుంచే చూడాలన్నమాట, బయటకు వద్దు. హల్లెలూయా. దేవుడు 10 రూపాయలు ఇస్తే దేవుడు రూపాయలు 10 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేస్తాడు. బిజినెస్ చేసి దేవుడి దగ్గర. హల్లెలూయా. దేవుడికి ఇస్తే ఇచ్చేస్తాడు. అలాంటి బిజినెస్ పెట్టుకోకుండా దేవుడితో బేరం పెట్టుకోకుండా చాలా తప్పు. దుకాణానికి ఎలా ఇవ్వాలో తెలుసా? దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతతో తీసుకెళ్ళి ఈ తప్ప ఇది ఇస్తే దేవుడు నాకు మళ్ళీ ఇస్తాడు. దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. అర్థమైందా? దేవుడికి ఆల్రెడీ రోజు కూలి పని ఇచ్చాడు కాబట్టి ప్రభా నాకు ఇది ఇచ్చావు, ఇదిగో నీకు స్తోత్రం హృదయపూర్వకం ఇవ్వు. అంతేగాని ఇది ఇస్తే దేవుడు మళ్ళీ ఇస్తాడు. ఫూలిష్నెస్, తెలుగు తక్కువ మైండ్. దేవుడితో బిజినెస్ పెట్టుకోకు, దేవుడితో డీలింగ్లు పెట్టుకోకు. లెక్క వేస్తే నీ శరీరం అంతా ఎన్ని లక్షలు అవుతుందో తెలియదు. మొత్తం కట్టగలవా? కరోనా టైంలో ఆక్సిజన్ రోజుకు 5,000 రూపాయలు కట్టేది. ఎంత ఆక్సిజన్ ఫిల్ చేసావు నువ్వు? ఎన్ని రోజులు పూర్తిగా నుంచి కనీసం నెలకు 5,000 రూపాయలు లెక్కేసిన ఎన్ని లక్షలు ఇవ్వాలరా? అర్థమైందా? కరోనా టైంలో ఇంగ్లీష్ పెడితే రోజుకి 5,000 కట్టేవారు. కొన్ని రోజు కొత్త నేను అంటుంటా, నెలకు 5,000 లెక్క. ఎన్ని నెలలు అవుతుందో పుట్టి ఎన్ని 5 ఇవ్వాలా? ఎన్ని లక్షలు ఇవ్వాలా? అందుకంటే దేవుడితో డీలింగ్, దేవుడితో బిజినెస్ ఇస్తే దేవుడు ఇస్తాడనే ఆలోచన తప్పు. బైబిల్లో ఉన్నాయి, ఓకే కాదని అనట్లేదు. మలాకి గ్రంథంలో 10 భాగం ఇచ్చి ఇది ఇస్తే నన్ను శోధించండి, ఆకాశ భాగం ఇస్తాను వాక్యం ఉంది, కరెక్టే. నూతన నిబంధన ప్రకారం నీకు కలిగిన కొలది హృదయంలో నిశ్చయించుకున్నది సన్నుకోకుండా దేవునికి అది నీకు అసలు. అలాంటి ఎక్కడ చూసి ఆదుకున్నటువంటి వారి జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడో ఆ మాట చెప్తే ముగిస్తాను. చూడండి, నిర్గమకాండము ఎక్కడ వచ్చేసాము? ఊరు అహరోను దగ్గర. ఫస్ట్ ఊరిని చూద్దాం. 28వ అధ్యాయం నిర్గమకాండము, 28వ అధ్యాయం నిర్గమకాండము 1 వచ్చిన 28 వచ్చిన మరియు నాకు యాజకత్వం చేయుటకై ఈ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును
ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపించుము, అతనికి అలంకారం ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయాణం సాగుతున్నప్పుడు మోషే ఆదుకున్న వారిలో ఒకరైన అహరోను గురించి దేవుడు మాట్లాడుతాడు. ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో నీ అన్నయ్య అహరోను పిలిచి తన కుటుంబమును తన పిల్లలను అందరినీ నిలబెట్టు, వారిని అభిషేకించు, నాకు సేవ చేస్తారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సావుకుని ఆదరిస్తున్నావు కదా, ఈరోజు నువ్వు సావుకుని కొరకు నిలబడుతున్నావు కదా, రేపు నీ కుటుంబాన్ని దేవుని సేవలో వాడుకుంటావు. హల్లెలూయా. ఇప్పటికీ యాజకుల లెక్కొస్తే లేవీల కుటుంబం వస్తుంది, అహరోను రక్త సంబంధాలు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆదుకున్న వాళ్ళు, అక్కరలు చూసి దేవుని పనిలో ముందుకు వచ్చిన వాళ్ళు జీవితాంతం తరములంత వరకు ఈ యాజకత్వం చేసుకుంటూ వచ్చారు. రెండోది ఎవరు చెప్పండి? రెండోది ఎవరు? హూరు. చూడండి, ఆయన కూడా చెప్తారు. ఆయన కూడా 31 అధ్యాయం, అదే 31 1 నుంచి 5 వచ్చిన చదువు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు కుమారుడును మనవడును ఊరు కుమారుడైన బెత్లెహేము అను పేరు గల వారిని పిలిచితిని, విచిత్రమైన పనులను కల్పించినట్లు బంగారముతో వెండితోను ఇత్తడితోను పని చేయుటకు పొదుపుటకైన రత్నములను సానబెట్టుటకు కర్ర కోసి చెట్టుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూర్తిగా చేసి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యాజకత్వం చేయడం, మందిరం కడుతున్నారు. ఏ కడుతున్నారు? ప్రత్యక్ష గుడారం కడుతున్నారు. గుడారంలో పని చేయడానికేమో ఆదుకునేటువంటి అహరోను కుటుంబము, సేవ చేయడానికి వాళ్ళు, గుడారంలో ఉన్నటువంటి వస్తువులు చేయడానికి ఈ ఊరు యొక్క ఫ్యామిలీని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటిలాగా ఫోటో చూపిస్తా ఇది కాదు మీకు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఫోటో చూపించి సార్ ఈ మోడల్ కావాలని అంటాం, ఆ మోడల్ దగ్గర పెట్టుకుని ఫోటో ఈ బొమ్మ వేసేస్తాం. విషయం అది కాదు. మోసే రాత్రి ప్రార్థన చేస్తాడు, దేవుడు అంటాడు ఇదిగో బలిపీఠం ఇలా చెయ్యి అని కళ్ళలో చూస్తాడు. ఈ దగ్గరికి వచ్చి అంటాడు, అసలు దేవుడు నాకు రాత్రి ఇలా చూపించాడు. మనకు చూపించాడంటే నమ్మకండి, ఆయన చూపించాడు. ఆ సాక్షుడు చెప్పచ్చు కానీ చెప్పలేదు. వాక్యమైపోయి అడగ చెప్తాడు, ఇదిగో బలిపీఠం ఇంత ఎత్తు ఉండాలి, ఎంత ఉండాలి. ఎలా దేవుడు చూపించాడంటే ఈయన ఎలా దర్శనం చూసుకుని అలా చేసి కూడా అయినా. ఎందుకని? ఈయనతో మాట్లాడిన దేవుని ఆత్మే ఆయనకి చేసే జ్ఞానం ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆదుకునే బ్యాచ్లో ఉంటే నీ కుటుంబం నా కుటుంబం ఊరు అహరోనుల కుటుంబం వలె చిరకాలము దేవుని సన్నిధిలో శ్రేష్టమైనటువంటి వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా ప్రశ్న, ఇదంతా ఎవరి కొరకు? ఇవన్నీ ఎవరి కొరకు? సామాన్య ప్రజలు, లోకంలో నశించిపోతున్న వారు, రక్షణ లేని వారు, విడుదల లేని వారు, భక్తి అనే ధర్మశాస్త్రపు ముసుగులో వెళ్ళిపోతున్న వారు, వీరందరి కొరకు హల్లెలూయా ఆ శత్రువులను ఛేదించడానికి యెహోషువ బ్యాచ్లో ఉన్నావా? లేదు. ఆయన కొరకు యెహోషువ కొరకు చేతులెత్తే బ్యాచ్లో ఉన్నావా? ఈ చేతులు బరువెక్కిపోతున్నాయి, సేవ చేయడం భారమైపోతుంది, కష్టమైపోతుంది. ఆ చేతులు ఆదుకునే బ్యాచ్లో ఉన్నావా? ఎందులో ఉన్నావు? లేదండి నేను ఫస్ట్ బ్యాచ్ అంటావా? అంటే దేవునికి వ్యతిరేకంగా
దేవుని సేవకులకు వ్యతిరేకంగా అమాలేకీయుల బ్యాచ్ అది. లేదండి, కాస్తంత తిన్నావా, ఆ రాత్రి పడుకోవడం పొద్దున పనిలో పోయావా అనే సామాన్య ప్రజలు ఇస్రాయేలుగా ఉంటావా? లేదు, ప్రాణాలకు తెగించి నా దైవజనుడు చెప్పాడు నేను చేస్తాను, దేవుడు సహాయం చేస్తానని కత్తి దూసి వెళ్ళిపోయిన యెహోషువలాగా ఉన్నావా? ఆయన వెళ్ళాడు కదా, చెప్పాను కదా, సరే ఆడే చేసుకొస్తానని చెప్పేసి బెడ్ సీట్ కప్పు పడుకున్నాడు కాదు మోషే. ఆ కొండ మీదకి ఎక్కి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. నీ కొరకు చేతులు ఎత్తే, ప్రజల కొరకు చేతులు ఎత్తే, పరివారం కొరకు చేతులు ఎత్తేటువంటి ఆ స్థితిలో ఉన్నావా? ఇవన్నీ కాదు, నేను చేతులు ఎత్తలేదు, యుద్ధం చేయలేను, కానీ చేతులు ఎత్తే ఆయన చేతులు దిగిపోకుండా, ఆ సేవ ఆగిపోకుండా, ఆ సేవ ఎలా ముందుకెళ్తుందని ఆలోచన కలిగి ఆగిపోయిన బ్యాచ్లో ఉన్నావా? ఎందులో నీవు ఉన్నావు? వీటిలో ఎందులోనే లేవంటే నువ్వు 4వ లోకంలో వ్యక్తివి. 4వ లోకం చెప్తారా? పరలోకం, భూలోకం, పాతాళలోకం. 4వది మాలో వాడు ఎందుకు వెళ్తున్నాడు అడిగితే నీకు నీ 4వ వీటిలో ఏ బ్యాచ్లో ఉన్నావు? కత్తి దూసావా? నాయకుడు అయ్యాడు యెహోషువ, చేతులు ఎత్తాడా? అలాంటి వాడు లేడు నా సన్నిధిలో అలాంటి వాడు లేడు, ముఖాముఖిగా నాతో మాట్లాడాడు అని దేవుడి దగ్గర గలత వచ్చింది. ఆదుకున్న వారి జీవితంలో వారి పిల్లలు కుటుంబం దేవుని సన్నిధిలో ఒకరి యాజకత్వం చేస్తే మరొకరు అట్ల యొక్క పని చేయడానికి, ఆ డిజైన్ చేయడానికి దేవుడు పంపించాడు. వాళ్ళ ఆత్మతో నింపాడు. ఈ బ్యాచ్లో మనం ఉన్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? ఒకసారి నిన్ను పరీక్షించుకుంటావా? నువ్వు కనుక మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ప్రభు నేను ఈ బ్యాచ్లో ఉన్నా, వ్యతిరేకుల బ్యాచ్లో ఉన్నా, ఈ సేవ ఆటంకపరచడానికి చాలా ప్రయత్నం జరిగిన ప్రార్థనలో వెళ్ళి చూశాను. కానీ దేవుడు పిలిచిన వాడు ఆయన నమ్మకత్వాన్ని కొనసాగిస్తాడు. ఐఎమ్ నథింగ్. నేను చాలాసార్లు చెప్తాను, ఐఎమ్ జీరో, జీసస్ మై హీరో. హల్లెలూయా. I am zero, Jesus my hero. హల్లెలూయా. నా ముందు నడిపించిన ఆయనే. ఈరోజు లేకపోతే స్వార్థరాజు అనేవాడు భూమి మీద ఉండేవాడు. చాలా మానసికంగా నలిగిపోయాం, కుటుంబం అంతా నలిగిపోయాము, ఏ విధంగా నలిగిపోయాము. కానీ దేవుడు మాట్లాడాడు. ఆ మాట దేవుడు నేను ఎక్కడ తలదించుకున్నాను, నా కుమారుడు నా దాసుడు అది చేస్తాడు. ఇంకా దేవుడు మాట్లాడు, చాలా మాట్లాడతాడు, అవన్నీ జరుగుతాయి. దేవుడి మాటలు దీవించుకుంటారు. ఒక్క నిమిషం మోకరించగలిగిన అందరూ మోకరించండి. మోకరించలేని వారు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన ఇప్పుడు చేసి నేను ప్రార్థన చేయను, మీరు